హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అమ్మ చెప్పింది ఛానల్కి. ఈరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అదేంటంటే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, సింహాచల చందనోత్సవ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అనే పదాలు సంస్కృతం నుండి ఉద్భవించాయి. ఇందులో అక్షయ అంటే శాశ్వతమైనది లేదా ఎన్నడూ తరగనిది అని, మరియు తృతీయ అంటే చంద్రపక్షంలో 3వ రోజు అని అర్థం. ఇది హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. అక్షయ తృతీయ యొక్క మూలాలు ప్రాచీన చరిత్ర మరియు పురాణాల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. అక్షయ తృతీయ వెనుక ఉన్న చరిత్ర ప్రాచీన చరిత్ర. అక్షయ తృతీయ లేదా యొక్క చారిత్రక మూలాలు అనేక గాథలు మరియు గ్రంథాలతో ముడిపడి ఉన్నాయి. ప్రాచీన హిందూ గ్రంథాలైన పురాణాల్లో మొట్టమొదటిగా ప్రస్తావించబడిన ఈ రోజున 4 యుగాలలో రెండవదైన త్రేతాయుగం ప్రారంభమైన రోజున నమ్ముతారు. అంతేకాకుండా విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన పరశురాముడు అక్షయ తృతీయ నాడే జన్మించాడని నమ్ముతారు. అందువల్ల ఇది విష్ణుమూర్తి భక్తులకు మతపరంగా ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా మిగిలింది. అనేక పౌరాణిక కథలు అక్షయ తృతీయ యొక్క నిజమైన సారాంశాన్ని కలిగి ఉన్నాయి. అక్షయ తృతీయకు సంబంధించిన ఒక ప్రసిద్ధి కథ మహాభారతంతో ముడిపడి ఉంది. ఈ రోజున శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను బహూకరించాడని నమ్ముతారు. ఇది ఒక మాయా పాత్ర. ఇది అంతులేని ఆహారాన్ని అందించి పాండవులు తమ వనవాస సమయంలో ఎన్నడూ ఆకలితో ఉండకుండా చూసుకుంది. మరొక గొప్ప గాథ ఏంటంటే వేదఋషి మరియు గణేశుడి కథకు సంబంధించినది. వేదవ్యాసుడు ఇతిహాసాన్ని వివరిస్తుండగా గణేశుడు నిరంతరాయంగా దాన్ని వ్రాయడం ప్రారంభించడంతో అక్షయ తృతీయ రోజునే మహాభారత ఇతిహాస రచన మొదలైందని నమ్ముతారు. ఇది హిందూ, జైన మతాల్లో బలమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న పండుగ. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, బంగారం కొనడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత విలువైన రోజుగా పరిగణింపబడుతుంది. ఇవి హిందువులకు శాశ్వత శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు. ప్రజల విజయం మరియు సంపద కోసం ఆశీర్వాదం కోరుతూ దాన ధర్మాలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు మరియు అక్షయ తృతీయ పూజ చేస్తారు. అక్షయ తృతీయ శాశ్వత శ్రేయస్సు లేదా అంతులేని సమృద్ధి మరియు శుభారంభాల సారాంశాన్ని నిజంగా ప్రతిబింబిస్తుంది. గృహప్రవేశ వేడుకలకు మరియు వివాహాలకు ఇది చాలా అనువైన దినంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి కొత్త ప్రయాణాలను ప్రారంభించడానికి మరియు మార్పును తీసుకురావడానికి, మార్పును స్వీకరించడానికి మరియు అసంచలమైన విశ్వాసంతో ఆధ్యాత్మిక, భౌతిక అభివృద్ధిని సంపాదించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. ఆచారాలు మరియు సాంప్రదాయాలలో అత్యంత సాధారణమైనవి ఏమిటంటే భక్తులు ఇళ్లలో ప్రత్యేక పూజలు చేయడం, దేవతలకు పండ్లు, మిఠాయిలు మరియు పువ్వులను సమర్పించి విజయం మరియు సమృద్ధి కోసం వారి ఆశీర్వాదాలను కోరడం. ఈ రోజు ఇటున బంగారం కొనడం శాశ్వత సంపదను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుందని కూడా ప్రజలు నమ్ముతారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ రోజున బంగారం కొనడంలోనే ఉంది, ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే వారు నిరుపేదలకు ఆహారం, బట్టలు మరియు డబ్బును దానం చేస్తూ కరుణను సంపాదిస్తారు. చాలామంది ఉపవాసాలు పాటిస్తూ ఈ రోజున ప్రార్థన మరియు ధ్యానానికి అంకితం చేస్తారు. గంగా నదిలో స్నానం చేయడం ఒక సాధారణ పవిత్రమైన రోజుగా పరిగణింపబడింది. మహారాష్ట్రంలో అక్షయ తృతీయను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి ఆచారబద్ధంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. రోజంతా దేవాలయాలు, సంతలను సందర్శించిన తర్వాత వారు ఇంటికి వచ్చి పూరన్ పోలి అనే రుచికరమైన వంటకాన్ని ఆరగిస్తారు. ఇది పప్పులు, బెల్లంతో కూడిన ఒక తీపి రొట్టె. మహారాష్ట్రంలో రైతులు సమృద్ధిగా పంట పండాలని ఆశీర్వాదం కోరుతూ తరచుగా తమ నాగళ్లను, పనిముట్లను పూజిస్తారు. గుజరాత్లోని ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రజలు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ గుజరాత్ ప్రజలు వేడుకల్లో దాన ధర్మాలు చేయడం, పేదలకు అన్నం దానం చేయడం వంటివి ముఖ్యమైన అంశాలు. రాజస్థాన్లో అక్షయ తృతీయ గంగౌర్ పండుగతో ఏకీభవిస్తారు. ఈ పండుగను మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. వారు అందంగా అలంకరించబడిన పార్వతీదేవి విగ్రహాలను ఊరేగింపుకి తీసుకువెళ్ళి తమ భర్తలు దీర్ఘాయువు కోసం ఆశీర్వాదం కోరుకుంటారు. ఒడిశాలో అక్షయ తృతీయను చందన యాత్రగా జరుపుకుంటారు. ఈ యాత్రలో భక్తులు
పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించి దేవతలకు చందనం పువ్వులు సమర్పిస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వంటి దక్షిణ రాష్ట్రాల్లో ప్రజలు గుమికూడి ఆచారాలు నిర్వహించడం, బంగారం కొనడం, కేసరి బాత్, పాయసం వంటి రుచికరమైన వంటకాలను తయారు చేయడం ద్వారా ఈ పండుగకు మతపరమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.